చాలా రోజులుగా ఒక విషయాన్ని ప్రయత్నించి విఫలమై తీవ్రమైన నిరాశలో ఉన్నారా? నేనెంతో కష్టపడ్డాను, కానీ ఫలితం రాలేదు. ఎంతో ప్రార్థించాను, కానీ జవాబు రాలేదు. నా జీవితం ఇంతేనా అని అనుకుంటున్నారా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, సాయంకాలము ఏడుపు వచ్చినను, రాత్రంతా ఉండినను, ఉదయాన్నే వెలుగు వచ్చును, ఉదయాన్నే సంతోషం వచ్చును, ఉదయాన్నే ఆనందం వచ్చును అని. ఈ మాటలనే మనం కొత్త నిబంధనలో చూస్తాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో. అక్కడ రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు, కానీ ఏమీ దొరకలేదు. పేతురు చేపలు పట్టడంలో చాలా అనుభవం కలిగిన వాడు. అతడు చిన్నతనం నుండే చేపలు పట్టడంలో చాలా ఎక్స్పర్ట్. ఎంతో తెలుసు, ఏ సమయంలో వేస్తే చేపలు పడతాయో తెలుసు, ఎక్కడ వేస్తే చేపలు పడతాయో కూడా బాగా తెలుసు. కానీ ఆ రాత్రంతా కూడా ప్రయత్నించినా కూడా కనీసం ఒక్క చేప కూడా దొరకలేదు. ఈరోజు మీ జీవితం కూడా ఇలాగే ఉందా? ఉద్యోగం కోసం, వ్యాపారంలో సక్సెస్ కోసం, కుటుంబంలో శాంతి సమాధానం కోసం, ఆరోగ్యం కోసం ఎంతో ప్రయాసపడి కానీ ఏ ఫలితము రాలేదా? కొన్నిసార్లు మన జీవితం కూడా రాత్రంతా ప్రయాసపడ్డా, ఎన్నిసార్లు ప్రయాసపడ్డా కూడా శూన్యమే మిగులుతుంది. ఆ సమయంలో నిరాశ మనల్ని చుట్టుముడుతుంది. కానీ పేతురు నిరాశ పడలేదు. చూడండి, అక్కడ యేసుప్రభువు వారు వచ్చి పేతురుతో ఒక మాట అంటాడు, దోణెను లోతుకు నడిపించు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేస్తాను అని వల వేశాడు. ఈరోజు మనం కూడా మన సొంత జ్ఞానంతో, అనుభవంతో, మనకున్న డబ్బుతో, మనకున్న దాన్ని అంతా ఉపయోగించి ప్రయాసపడ్డా కూడా కొన్నిసార్లు విఫలమైపోతాం. ఆ సమయంలో ఏం చేయాలో తెలుసా? మన జ్ఞానం వైపు చూసుకోవద్దు, మరలా మనకున్న సహాయం వైపు చూసుకోవద్దు. మనకు సహాయం చేసే వ్యక్తులను వెతకడం కాదు, దేవుని వాగ్దానం వైపు చూడాలి. ఆ పనిని సఫలపరిచే దేవుణ్ణి వెతకాలి. కొన్నిసార్లు మనకు మనమే చెప్పుకుంటాం, ఇది నా వల్ల కాదు అని. మన చుట్టూ ఉన్న మనుషులు కూడా అంటూ ఉంటారు, ఇది నీ వల్ల కాదు అని. అవును, మనకున్న టాలెంట్తో చేస్తే మనం విఫలమైపోతామేమో, కానీ దేవుని వైపు చూస్తూ ఆయన మాట చొప్పున ప్రయత్నిస్తే తప్పకుండా విజయాన్ని పొందుకుంటాం. విఫలమైన చోటే దేవుని మాట విని మరొకసారి ప్రయత్నించడమే విశ్వాసం. అక్కడ పేతురు చూసినట్లయితే రాత్రంతా వేశాడు, కానీ ఒక్క చేప కూడా వలలో పడలేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వేశాడో వల బిగిలిపోయేంతగా, బోటు మునిగిపోయే అంతగా చేపలు పడ్డాయని వాక్యం సెలవిస్తుంది. ఎంత ప్రయాసపడ్డా ఏ సముద్రం అయితే రాత్రంతా శూన్యాన్ని ఇచ్చిందో అదే సముద్రం పగటిపూట అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చింది. అందుకే వాక్యం మనం ముందుగానే చూసుకున్నాం కదా, రాత్రంతా దుఃఖం ఉండొచ్చేమో కానీ ఉదయాన్నే సంతోషం వస్తుంది. ఇక్కడ రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు, కానీ ఉదయాన్నే అద్భుతమైన ఫలితాన్ని చూశాడు. కేవలము దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు కాబట్టే, ఆయన చేయగలిగిన సమర్థుడని నమ్మాడు కాబట్టే. దేవుడు మనతో ఉన్నట్లయితే శూన్యం కూడా సమృద్ధిగా మారుతుంది. మనం బైబిల్లో ఎన్నో ఉదాహరణలు చూడవచ్చు. అందుకే మనం ప్రయాసపడి అలసిపోయినప్పుడు, నిరాశతో ఉన్నప్పుడు, ప్రతిఫలం రానప్పుడు ఇక ఇది నా వల్ల కాదు అని విడిచిపెట్టడము కాదు, ఆయన వైపు చూడాలి. కొన్నిసార్లు దేవుడు మనతో ఉన్నా కూడా మనం కొన్ని విషయాల్లో విఫలమైపోతూ ఉంటాం. చూడండి, ఎగ్జాంపుల్గా చూస్తే యోసేపు అన్నల చేత అమ్మబడ్డాడు, తప్పుడు నేరంతో జైల్లో వేయబడ్డాడు. ఎన్నో సంవత్సరాలు మనకు విఫలమైనట్టుగా కనిపిస్తాడు. ఎన్నో సంవత్సరాలు ఒంటరివాడిగా కనిపించాడు. గోతిలో పడ్డాడు, గుంటలో పడ్డాడు, జైల్లో పడ్డాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఎంతో దేవునికి భక్తి చేశాడు, ఎంతో పరిశుద్ధంగా జీవించాడు. ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుందని ఎప్పుడైనా అనుకున్నాడా? అస్సలు లేదు. మనం కూడా కొన్నిసార్లు ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటాం. బైబిల్లో మనం చూసినట్లయితే యోసేపును దేవుడు విడిచిపెట్టినట్లు లేదు. యోసేపుకి దేవుడు తోడై ఉండి సరైన సమయంలో జైలు నుండి ఐగుప్తు దేశానికి గొప్ప ప్రధానమంత్రిగా హెచ్చించాడు. ఈరోజు మీ జీవితంలో ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే మీకు విఫలమైపోయినట్టుగా అనిపిస్తూ ఉండవచ్చు. ఏ ఫలితం రాలేదే, అంత వృధా అయిపోయిందే, కష్టమంతా వృధా అయిపోయిందే అని అనుకుంటూ ఉండవచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రణాళిక మన పట్ల ఇంకా కంప్లీట్ కాలేదు. కాబట్టి పరిస్థితుల వైపు చూస్తూ నిరీక్షణ కోల్పోవద్దు, ఆయన వైపు చూడండి. నిరాశలో ఉన్నవారు సహితం నిరీక్షణను పొందుకుంటారు. కాబట్టి ఎంతగానో ప్రయత్నించిన మీరు మరొకసారి ఎందుకు ప్రయత్నించకూడదు? విఫలమైన చోట ఆగిపోకూడదు. థామస్ ఆల్వా ఎడిసన్ని మనం చూసినట్లయితే బల్బు కనుగొనడానికి ఎన్నో వేల సార్లు ప్రయత్నం చేశాడు, ఎన్నో వేల సార్లు విఫలమైపోయాడు. కానీ ప్రయత్నం ఆపేశాడా? నేను ఎంతగా ప్రయాసపడుతున్నాను, ఇన్నిసార్లు ప్రయత్నించాను, అన్నిసార్లు ఓటమి పాలవుతున్నాను అని ఏనాడు అనుకోలేదు. ఆ రోజు అతను అనుకుని ఉంటే ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకొని ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనం లైట్లో ఉండేవాళ్ళం కాదు, ఇంకా చీకటిలోనే ఉండేవాళ్ళమేమో. అతను మరలా ప్రయత్నించాడు కాబట్టే గొప్ప ప్రతిఫలాన్ని చూశాడు. ఆయన గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం. పేతురు విఫలమయ్యాడు, కానీ మరలా ప్రయత్నించాడు కాబట్టే ఇంకా పేతురు గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
మరలా ప్రయత్నించిన పేతురు అద్భుతాన్ని పొందుకున్నాడు. మరలా ప్రయత్నించిన ఎడిసన్ గారు అద్భుతాన్ని పొందుకున్నాడు. మరి మనం ఎందుకు మరలా ప్రయత్నించకూడదు? మీ ప్రస్తుత ఓటముల వైపు చూస్తూ నిరాశపడకండి. మీ జీవితంలో ఉన్న ఓటమి మీకు ముగింపు కాదు, అది ఒక పాఠం మాత్రమే. ఈరోజు మన పరిస్థితులను, మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుందాం. బైబిల్లో చూస్తే పేతురు తన ఖాళీ పడవని యేసేకి అప్పగించాడు. వాక్యం చెప్పడానికి యేసేకి పడవనిస్తే వాక్యం చెప్పేసి యేసుప్రభు వారు వెళ్ళిపోయారా? లేదు. ఏం చేశాడో తెలుసా? గొప్ప ప్రతిఫలముతో, ఆశీర్వాదముతో ఆ పడవని నింపి శిష్యుడికి ఇచ్చాడు. ఈరోజు మీ నిరాశతో ఉన్న జీవితాన్ని, మీ యొక్క దిక్కుతోచని పరిస్థితులను, మీ యొక్క జీవితాన్ని దేవునికి ఎందుకు సమర్పించకూడదు? ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్న ఓటములు, పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న మనుషులు, లోకపు మాటలు మిమ్మల్ని కృంగజేసి ఉండవచ్చు. కానీ బైబిల్ వాక్యం, దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. అందుకే చెప్దామా? నీ మాట చొప్పున నేను మరలా ప్రయత్నిస్తాను. హల్లెలూయా! చెప్దామా? నీ మాట చొప్పున నేను మరలా ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నేను సమస్తము చేయగలుగుతాను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, మరొకసారి ప్రయత్నించండి. ఈసారి ఎలా ప్రయత్నించాలి అంటే ఆయన మాట చొప్పున. దేవా, నీ మాట చొప్పున నేను మరలా ప్రయత్నిస్తున్నాను, నా పను నేను సఫలపరిచినందుకు వందనాలు అని ఈ ఒక్క మాట చెప్పి మీరు ఏదైనా పనిని ప్రారంభించినా, విడిచిపెట్టిన పనిని మరలా తిరిగి ప్రారంభించండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తారు.